హలో హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ గేమింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఏం లేదు, మనమైతే కర్ణాటక 4.3.1 అప్డేట్ తర్వాత ట్రాఫిక్ ప్యాక్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అంతేకాదు మనకి చాలామందికి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి మ్యాప్స్ డౌన్లోడ్ కాలే. ఆ మ్యాప్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనే ప్రాబ్లమ్ని నేనైతే ఈరోజు అయితే సాల్వ్ చేసి, అంతేకాదు మ్యాప్స్ డౌన్లోడ్ అయితే అన్నీ అవుతాయి, అంతేకాదు ట్రాఫిక్ ప్యాక్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా వర్క్ అవుతుంది. గేమ్ కూడా ఎలాంటి ల్యాగ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఏం జరగవు. ఈ ట్రాఫిక్ ప్యాక్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే అన్నీ మీకు తెలుసు కదా, సేమ్ అవే బస్సెస్ అన్నీ చేంజ్ అవుతాయి, రోడ్ టెక్స్చర్ ఇంకా ఇవన్నీ చేంజ్ అవుతాయి, అంతేకాదు ఆర్ఎన్స్ అయితే ఇవన్నీ అయితే చేంజ్ అవుతాయి గైస్. అంతేకాదు ఫస్ట్ అయితే మనమైతే ఆ ట్రాఫిక్ ప్యాక్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో కూడా తెలుసుకుందాం. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి గైస్. ఇదైతే ట్రాఫిక్ ప్యాక్ వచ్చేసి మనకైతే కేబీసీ కొన్నూరు వాళ్ళు అయితే క్రియేట్ అయితే చేసారు. అంతేకాదు వాళ్ళ లింక్ అయితే, ఛానల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఫస్ట్ అయితే మీరు ట్రాఫిక్ ప్యాక్ ఇన్స్టాల్ చేసుకునే కంటే ముందు మీ ఫోన్లో మినిమం 2 to 3 GB స్టోరేజ్ అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే గేమ్ అయితే ఇన్స్టాల్ కావాలని కాబట్టి. అంతేకాదు గైస్, మీరైతే ఫస్ట్ అయితే ఒరిజినల్ ఏపీకే ఉంటుందిగా, ఒరిజినల్ ఏపీకే బస్ మోడ్ ఉంటుందిగా, దాన్ని అయితే డిలీట్ అయితే చేయాలి, అన్ఇన్స్టాల్ అయితే చేయాలి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరైతే నేను ఇచ్చిన లింక్ని అయితే ప్రెస్ చేయాలి. నేను కింద డిస్క్రిప్షన్లో మ్యాప్ మోడ్ లింక్ అని ఇచ్చాను, దాన్ని ప్రెస్ చేసేటప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్కి వస్తారు. వచ్చిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మనకైతే 3 ఫైల్స్ అయితే కనబడతాయిగా, ఆ 3 ఫైల్స్ని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరైతే క్రోమ్ బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. క్రోమ్ బ్రౌజర్కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకైతే సెకండ్స్ పడుతుంది, కనబడ్డది సెకండ్స్. ఆ సెకండ్స్ 15 సెకండ్స్ అయితే కంప్లీట్ కావాలి. చూడండి, ఈ విధంగా 6 5 4 3 2 1 0 ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫై అని ప్రెస్ చేయాలి. వెరిఫై ప్రెస్ చేయగానే మళ్ళీ ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ విధంగా 3 టైమ్స్ అయితే వేయాలి గైస్. ఈ విధంగా ఫస్ట్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే సెకండ్ టైం కూడా చేయాల్సి అయితే ఉంటుంది మనమైతే. ఆ విధంగా చూడండి, ఈ విధంగా సెకండ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది, 14 సెకండ్స్ అయితే. ఈ విధంగా మనమైతే 3 టైమ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కింద వచ్చి కంటిన్యూ అనే దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనకైతే కింద ఇక్కడైతే సెకండ్స్ అయితే పడుతుంది చూడండి, 15 సెకండ్స్ అయితే మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 15 సెకండ్స్ కంప్లీట్ కాగానే వెరిఫై అని ప్రెస్ చేయండి. వెరిఫై అని ప్రెస్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. ప్రెస్ చేయగానే మనకైతే ఈ విధంగా లింక్ అయితే వస్తుంది. ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ ఉందిగా, ఆ లింక్ మీద ప్రెస్ చేసి ఇక్కడైతే మనమైతే మ్యాప్ మోడ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అంతేకాదు సేమ్ ఇదే విధంగా మనం 3 ఫైల్స్ని అయితే డౌన్లోడ్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ బస్సీడ్ V3 మ్యాప్ మోడ్ ఉంది. అంతేకాదు మనకి ఏపీకే కూడా డౌన్లోడ్ చేయాలి గైస్. సేమ్ అదే విధంగా సేమ్ స్టెప్ ప్రాసెస్, మనకి ఏపీకే ఓపీపీ బస్సీడ్ ఈ 3 ఫైల్స్ ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు మొత్తం బ్యాక్ వచ్చేసి జెడాజియోర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ 3 ఫైల్స్ అయితే కనబడతాయి. ఆ 3 ఫైల్స్ని అయితే మనమైతే ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, బస్సీడ్ ఏపీకే కొన్నూరు, బస్సీడ్ మ్యాప్ డౌన్లోడర్ ఏపీకే జిప్ అని ఉంటుంది, ఇంకో ఫైల్ కూడా ఉంటుంది గైస్. ఈ విధంగా ఈ 3 ఫైల్స్ని మనమైతే ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి పైన ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రాక్టింగ్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయినంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనకి పైన ఫోల్డర్స్ అయితే కనబడతాయి, బస్సీడ్ ఏపీకే అని ఉంటుంది. ఫస్ట్ అయితే మనం అయితే మ్యాప్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. మనం ఒరిజినల్ ఏపీకే కాకుండా మ్యాప్ ఏపీకే అని ఉంటుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. మ్యాప్ ఏపీకే దాన్ని ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ విధంగా ఇన్స్టాల్ అని పడుతుంది. ఈ విధంగా మ్యాప్ డౌన్లోడర్ ఏపీకేని ఇన్స్టాల్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. రాగానే గేమ్ని అయితే ఓపెన్ చేయండి గైస్. ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా స్లోగా అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ స్లోగా డౌన్లోడ్ కాకూడదు అంటే మీరైతే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ VPN అయితే ఇన్స్టాల్ చేయండి, 1.1. VPN అని. ఈ VPNని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి అందులో మనకైతే VPN కనెక్షన్ని ఆన్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే నాకైతే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన వరకు అయితే వెయిట్ అయితే చేద్దాం. ఈ విధంగా మనకైతే డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. ఈ VPN అయితే పక్కా ఉండాలి గైస్. VPN ఉంటే మనకైతే చాలా అంటే చాలా స్పీడ్ వస్తుంది. అంతేకాదు మీ ఇంటర్నెట్
కనెక్షన్ని బట్టి కూడా మనకైతే డౌన్లోడింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే డౌన్లోడింగ్ స్పీడ్ అనేది అయితే చాలా అంటే చాలా స్పీడ్గా అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా VPN డౌన్లోడ్ చేయగానే మీరైతే VPNలో అన్నీ అలో ఇచ్చేయండి. అలో నోటిఫికేషన్స్ తర్వాత ఓకే పెట్టిన తర్వాత ఇది కనెక్టింగ్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఈ మ్యాప్ డౌన్లోడ్ APK ఉంది కదా, దాన్ని అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద గ్రీన్ కలర్ బటన్ని ప్రెస్ చేయగానే మనకైతే డౌన్లోడింగ్ అనేది అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకి 100% డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయేంత వరకు అయితే మనమైతే కంప్లీట్ చేయాలి. 100% కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనమైతే మిగతా పని అయితే చేయాల్సి ఉంటుంది గైస్. ఫస్ట్ అయితే ఈ మ్యాప్ డౌన్లోడర్ APKని ఇన్స్టాల్ చేయాలి. తర్వాత బసీడ్ APKని ఇన్స్టాల్ చేయాలి గైస్. అంతేకాదు దాని తర్వాత మనం గేమ్ ఓపెన్ చేసి అందులో మనకి OBB ఫైల్ అనేది అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరైతే వీడియోని అయితే కంప్లీట్ చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. నేనైతే కంప్లీట్ ప్రాసెస్ అనేది అయితే మీకైతే చెప్తున్నాను. ఇప్పుడైతే మనకైతే 85% డౌన్లోడింగ్ ఫైల్స్ అయితే డౌన్లోడ్ అయిపోయినాయి. అందులో మళ్ళీ చిన్న చిన్న ఫైల్స్ కూడా ఉంటాయి. ఆ చిన్న చిన్న ఫైల్స్ని కూడా మనం అయితే డౌన్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదే ఈ విధంగా లోపల ఫైల్స్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంటాయి గైస్. ఇవి 100% డౌన్లోడ్ అయ్యేంత వరకు మనం అయితే వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఒకటైతే పడుతుంది. అది పడేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి. చూడండి, ఇప్పుడైతే మనకైతే 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే ఒకటి అనేది అయితే పడుతుంది. చూడండి, ఈ విధంగా పడుతుంది. పడిన తర్వాత దిస్ వెహికల్ ఈజ్ నాట్ అని పడుతుంది. చూడండి గైస్, ఈ విధంగా అనేబుల్ టు ఇన్స్టాల్ ద యూటిలైజ్ ఇంజన్ అని పడుతుంది. ఈ విధంగా పడ్డప్పుడు మీరైతే మొత్తం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి ఇప్పుడైతే ఒరిజినల్ APK ఉంటుంది, మ్యాప్ మోడ్ కాకుండా ఇంకొక APK ఫైల్ని మనం డౌన్లోడ్ చేసినాక దాన్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. ఈ విధంగా డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి మనం ఇక్కడ బసీడ్ v3.4 APK ఉంది, దాని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ అప్డేట్ అని వస్తుంది. ఇన్స్టాల్ అని రాదు గైస్, ఆల్రెడీ మనం గేమ్ అయితే ఇన్స్టాల్ చేసినాం కాబట్టి ఈ విధంగా అప్డేట్ మీద ప్రెస్ చేయండి. మనకైతే గేమ్ అనేది అయితే అప్డేట్ అవుతుంది. మనకి నెక్స్ట్ అయితే ఆ ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ అవుతుంది. ఈ విధంగా మనమైతే వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక 10 to 5 seconds మనకు ఇన్స్టాల్ అయ్యేంత వరకు మనమైతే వెయిట్ అయితే చేయాలి. ఈ విధంగా ఇన్స్టాల్ కంప్లీట్ కాగానే మనకైతే ఇక్కడ ఇన్స్టాల్ కాగానే మనకి ఓపెన్ అని పడుతుంది. అంతేకాదు నా ఫోన్స్ రెడ్మీ కాబట్టి ఇక్కడ ఈ విధంగా స్కాన్ అయిన తర్వాత ఓపెన్ అని పడుతుంది. మనకైతే ఆ ఓపెన్ మీద అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మనకైతే గేమ్ అయితే మాన్యూ అవ్వబడి మనకైతే గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. కానీ మనకి గేమ్ అయితే ఓపెన్ కాదు, ఎందుకంటే మనకైతే గేమ్ ఫైల్ అనేది అయితే మిస్ అయితే ఉంటుంది. OBB ఫైల్ అయితే మనమైతే ఇంకా యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ విధంగా ప్రాబ్లం రాగానే మీరైతే మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. ఈ విధంగా మొత్తం బ్యాక్ వచ్చేసి చూడండి గైస్, ఈ ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ కాదు. మీరైతే అక్కడ నుంచి మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ZRChever అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఈ విధంగా బయట స్క్రీన్ ఉంటుంది. మొత్తం బ్యాక్ వచ్చేసి ZRChever అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ZRChever అనే అప్లికేషన్లో మనమైతే 3 ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, అందులో OBB ఫైల్ ఉంటుంది కదా, APK OBB అని ఉంటుంది కదా, కర్ణాటక ట్రాఫిక్ ప్యాక్ అని. ఆ ట్రాఫిక్ ప్యాక్లో OBB ఉంటుంది. ఆ OBBని కాపీ చేసి ఇప్పుడైతే మనకి ఆండ్రాయిడ్ బసీడ్ డాటాలో ఆండ్రాయిడ్ OBB మాల్యూలో OBB పేస్ట్ అయితే చేయాలి గైస్. చేసిన తర్వాత మనకైతే మీరైతే గేమ్ ఓపెన్ చేసి ప్లే చేయండి. ఈ విధంగా OBB ఫైల్ని గేమ్లో యాడ్ చేయగానే మనకైతే ఆ గేమ్ అనేది అయితే రెడీ అవుతుంది గైస్. ఎలాంటి మ్యాప్స్ డౌన్లోడ్ చేయడం ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇదే గైస్ ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.